ఎవ్రీవన్, వెల్కమ్ టు నేను నా పుస్తకాలు. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నోటిఫికేషన్ మీకు ఇమీడియట్గా వచ్చేస్తుంది. ప్రేమ నౌక 7వ భాగం. అర్ధరాత్రి. తుల్లిపడి లేచాడు మోహన్. ఒక్క ఉదుటిన తలుపు తెరుచుకుని బయటికి పరిగెట్టాడు. వీధి దీపాల వెలుగుతున్నాయి. దూరంగా రోడ్డు మీద నీడలాగా. పద్మ అంటూ కేక వేసి బాణంలా దూసుకుపోయాడు మోహన్. పద్మ రోడ్డుకి అడ్డంగా నడుస్తోంది. ఎదురుగా లారీ హారన్ వేస్తున్నాడు తప్పుకోమన్నట్టు. సరిగ్గా చివరి క్షణంలో పద్మ చెయ్యి పట్టుకుని పక్కకు లాగాడు. లారీ వెళ్ళిపోయింది. ప్రమాదం తప్పింది. పద్మ మోహన్ చేతుల్లో ఉంది. ఏంటిది పద్మ నువ్వు చేస్తుంది? నన్ను మీరెందుకు రక్షించారు అంటూ ఏడవసాగింది పద్మ. మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా? నాకేమీ తెలియదనుకోకండి. కళ్ళు మాత్రమే నాకు లేవు. అది కాదు పద్మ, నేను బతికి ఏం లాభం? నలుగురికి భారంగా ఉండడం తప్ప. మీకు కళ్ళు రాబోతున్నాయి. నాకు ఆశ లేదు. అనవసరంగా నా కోసం డబ్బు ఖర్చు చేస్తున్నాడు అన్నయ్య. అంతేకాని నాకు కళ్ళు రావు. సౌమ్యని పెళ్లి చేసుకోకుండా అన్నయ్యకి నేను అడ్డంగా ఉన్నాను. ఈ గుడ్డిదాన్ని ఎవరు చేసుకుంటారు? నా బరువు వాళ్ళకెలా వదులుతుంది? పద్మ, నీకు కళ్ళొస్తాయి, వచ్చి తీరతాయి. నేను హామీ ఇస్తున్నాను. మీకెలా తెలుసు? నా అంతరాత్మ చెప్తుంది. దీనికి తిరుగులేదు. నా దురదృష్టం మీకు తెలీదు మోహన్ గారు. జీవితం ఎప్పుడో మలుపు తిరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు పద్మ. పదండి, ఇంటికెళ్దాం. మరెప్పుడు ఇలాంటి పని చేయనని నాకు మాట ఇవ్వండి. అలానే. మీ అన్నయ్య నిద్దట్లో ఉన్నట్టున్నాడు. ఆయనకి విషయం చెప్పకండి, బాధపడతారు. నిశ్శబ్దంగా వెళ్ళి పడుకోండి. అది నేను మీకు చెప్పాల్సిన మాట. మీకు నా మీద ఎందుకింత దయ? దయ కాదు అంటూ ఆమెను నడిపించుకుని తీసుకెళ్లాడు మోహన్. మర్నాడు పద్మని హాస్పిటల్లో అడ్మిట్ చేయించారు సారథి, సౌమ్య. వాళ్లతో పాటు మోహన్ కూడా ఉన్నాడు. మధ్యాహ్న భోజనం దగ్గరలో క్యాంటీన్ నుండి ఏర్పాటు చేద్దాం. రాత్రి నేను తీసుకొస్తాను. కానీ మధ్యాహ్నం అంటే కాలేజీ నుంచి రావడం కష్టం కదా, టైం ఉండదు, చాలా దూరం. క్యాంటీన్లో భోజనం బాగోదు. పర్లేదు, నేను తీసుకొస్తానులేండి అన్నాడు మోహన్. మీరా? ఏ తప్పేముంది? ఫ్రెండ్కి ఆ మాత్రం సాయం చేయలేనా? అది కాదు, ఇప్పటికే మీకు చాలా రుణపడిపోయాం. అన్ని రుణాలు ఒక్కసారే తీర్చుకుందుర్లేండి అంటూ నవ్వేశాడు మోహన్. నీకు క్లబ్ డ్యూటీలున్నాయి రాత్రుళ్ళు. నేను పద్మకి సాయం ఉంటాను. సాయంత్రాలు ఎలాగూ వస్తూనే ఉంటాను కదా అంది సౌమ్య క్యారేజ్ తెస్తూ. మొత్తానికి నాకేమీ పని మిగిల్చలేదు మీరిద్దరూ కలిసి అని నవ్వాడు సారథి. మొత్తానికి పద్మని ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదలకూడదు. ఇది మనం చేయాల్సింది. ఏదో జ్ఞాపకం వచ్చినట్టు సారథి పద్మ దగ్గరికి నడిచాడు. పద్మ, ఏంటన్నయ్యా? చిన్న మాట, మనసులో మాట చెప్తావా? చెప్పన్నయ్యా. ఆపరేషన్ అప్పుడు అమ్మా నాన్న వస్తే బాగుంటుందనిపిస్తుందని మనసులో. నిజం చెప్తే నమ్ముతావా అన్నయ్య? చెప్పు పద్మ. నాకు నువ్వు నాన్నలా కాదు, అంతకంటే ఎక్కువగా కనిపిస్తున్నావు. సౌమ్య వదిన అమ్మలానే కనిపిస్తుంది. మీరిద్దరూ అమ్మా నాన్నల్లా అపరిమిత అభిమానంతో చూసుకుంటుంటే అమ్మా నాన్నల్ని నేను మర్చిపోయాను. పద్మ, అవునన్నయ్య, నాన్న చేయలేని పని నువ్వు చేస్తున్నావు. నిజంగా నాకు కళ్ళొస్తే అంటూ పద్మ ఏదో అనబోతుంటే, నువ్వేమీ అనుమానాలు పెట్టుకోకు. నీకు తప్పకుండా దృష్టి వస్తుందని డాక్టర్ గారు చెప్పారు. ఏంటో బోలెడంత డబ్బు ఖర్చు పెడుతున్నావు, ఎంతో శ్రమ పడుతున్నావు, నా కోసం ఎంత త్యాగం చేస్తున్నావు. అందుకే నా కళ్ళొస్తే బాగుండు. తప్పకుండా వస్తాయి పద్మ, సందేహం లేదు. నువ్వు నిశ్చింతగా ఉండు. ఎప్పుడూ ఎవరో ఒకరం నీకు తోడుగా ఉంటాం. మళ్ళీ నేను బయటపడేసరికి 10 రోజులు పడుతుందేమో కదా, పట్టచ్చేమో. నా కోసమని నువ్వు చదువు పనులు పాడు చేసుకోవద్దు. నేనేం చిన్నపిల్లని కాను, నాకు భయం లేదు. నా చదువు పనుల కంటే నీ కళ్ళు చాలా ముఖ్యమన్నాడు సారథి. శాంత అంటూ పిలిచింది వర్ధనమ్మ. భయపడుతూ వెళ్ళింది ఆవిడ దగ్గరికి శాంతమ్మ. ఏ వదినా? వదినా లేదు, బల్లంకి పిట్టాలేదు. నీ కూతురికి నా కొడుకు పనికిరాడట. వాణ్ణి చేసుకోని పిల్ల వాడి కంటికెదురుగా ఎందుకు ఉండడం? అంటే ఇంకెలా చెప్పాలే, ఇంటి నుండి వెళ్ళిపోమ్మని. తొందరపడకండి వదినా. రమేష్ మరో 10 రోజులకు కానీ అమెరికా వెళ్ళడు కదా. ఈలోగా సౌమ్య చేత అనిపిస్తాను. ఏమనిపిస్తావు? ఇన్నాళ్ళ నుండి చూస్తున్నానుగా. అదేమో వాడి ఛాయలకే పోదు, ఎవడి చుట్టూనో తిరుగుతుంది. నేను హద్దుల్లో పెడతాను వదినా. శాంత అంటూ పిలిచారు వెంకట్రామయ్య. వీలు దొరికిందే చాలని అక్కడి నుంచి కదిలి శాంతాదేవి. ఏంటండి పిలిచారు? మనిషికి ఆత్మాభిమానం ముఖ్యం.
ఆవిడంతా నిష్కర్షగా పొమ్మంటుంటే మనం సిగ్గు లేకుండా పట్టుకు వేలాడడం దేనికి? మీకు తెలియదులేండి. అసలు దీనంతటికీ కారణం మీరే. నేనా? ముమ్మాటికి మీరే. సౌమ్యకి మీ మాట అంటే గురి. మీరొకసారి దాంతో రమేష్ని చేసుకోమంటే నా నోటితో నేను ఆ మాట అనలేను. ఎందుకని? నాకు ప్రేమంటే పెళ్ళంటే గౌరవం విశ్వాసం ఉన్నాయి. సౌమ్య సారథిని ప్రేమిస్తుంది. అతన్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకునే ఉద్దేశంలో లేదు. సారథి మంచి కుర్రాడు. ఇంకెందుకు చేసుకోవద్దంటాను? ఏం మంచి? వెనుక ₹1,00,000 లేనివాడు. వాడు మనిషేనా? ప్రేమట ప్రేమ. ఆ కూతురు ఓ దరిద్రుణ్ణి ప్రేమించింది. ఈయన చంకలు గుద్దుకుంటున్నారు. సౌమ్య నా కూతురే కాదు, నీ కూతురు కూడా. అయితే అదృష్టవశాస్తు నీలా తయారు కాలేదు. అదే దాని అదృష్టం. ఏంటి? అవును, నువ్వొట్టి ఆడదానివి, మూర్ఖురాలివి. నీకు డబ్బే సర్వస్వం. నీకు నిత్యం ఐశ్వర్యకామెర్ల రోగం ఉంది. దాని నుండి నీకు ఈ జన్మకి విముక్తి కలగదు. నీకు ప్రేమంటే తెలీదు. చాలామంది పెళ్ళైన ఆడవాళ్ళలాగే నీకు డబ్బే ప్రధానం. కానీ మనసులు అక్కర్లేదు. నీకు 10 మందిలో గొప్ప కావాలి. దానికోసం కన్న కూతురి మనసునే బలిపెడతావు. అది న్యాయం కాదు, జరిగేది కూడా కాదు. శాంత, నడమంత్రపు సిరి కోసం, మనది కాని ఐశ్వర్యం కోసం సౌమ్యని బలి చేయడం కన్న తల్లిగా నీకు తగదు. ₹1000 సంపాదించలేరు, కబుర్లు మాత్రం 1,00,000 చెప్తారు. నేనమ్మాయిని బాధ పెట్టట్లేదు. నేను కోరుకుంది దాని సుఖం. ఆ మాత్రం గ్రహించలేక ఎన్ని మాటలన్నారు? నీ కోరికలో స్వార్థం ఎంతుందో నీకు తెలుసు. సౌమ్యకేమీ ఐశ్వర్య దాహం లేదు. తెలివైంది, నీలాగా కాదు. దాని తెలివితేటలు మీరే చెప్పాలి. ఇసుక తెక్కడా, పేడ తెక్కడా, దొందికి దొందే. చూడండి, మీ కళ్ళ ముందే సౌమ్యకి రమేష్తో. అది నీ తరం కాదు శాంత, చూస్తారుగా అని గర్వంగా నవ్వింది శాంత. సరే, అది చూద్దాం. సౌమ్య చిన్నపిల్ల కాదు. అంచేతనే అంటూ వెళ్ళిపోయింది శాంత. అత్తయ్య, రమేష్, నువ్వు ఇలా మెత్తగా ఊరుకుంటే ఎలా? ఇంకేం చేయమంటావు అత్తయ్య? అమెరికాలో చదవచ్చావు. ఓ అమ్మాయిని వశపరుచుకొని లవ్ చేసుకోవడం తెలీదా నీకు? అమెరికా అమ్మాయిలు వేరు, ఇండియా అమ్మాయిలు వేరత్తయ్య. అలా అనకు. ఆడది అమెరికాలో అయినా ఇండియాలో అయినా అంతే. ఎక్కడైనా ఒకటే. నువ్వు చురుగ్గా రంగంలోకి దిగితే తప్ప పనులు కావు. సౌమ్యని ఆకర్షించుకోవడానికి నీ మార్గాలు నువ్వు చూడు అంటూ ఆలోచనలో పడింది శాంత. 1 నిమిషం పాటు తీవ్ర ఆలోచనలో మునిగినట్లు ముఖం పెట్టింది. ఆమె ముఖంలోకి వెలుగు, మనిషిలోకి ఆనందం వచ్చాయి ఒక్కసారిగా. ఆమె హుషారుగా లేచి విజయ గర్వంతో చిటికేసింది. రమేష్ని పిలిపించి ఓ ₹1000 ఇవ్వు అంది. అతను మారు మాట్లాడకుండా డబ్బులిచ్చాడు. ఆ మోహన్ గారిని నమ్మడమే మనం చేసిన పెద్ద పొరపాటు. అప్పుడు ఆ తప్పు చేసి ఉండకపోతే అయిపోయిన దాని గురించి విచారించి ఏం లాభంలే అత్తయ్య. అది కాదు, వాడు మనకి మిత్రుడైపోతాడనుకున్నాను. అంత డబ్బు తిని కూడా ఎంత మోసం చేశాడు. పెట్టిన చేతినే కరిచాడు. వాడి పని పట్టాలి. ఇచ్చిన డబ్బుని వెనక్కి తీసుకోవాలి. చూస్తాను వాడెక్కడికి పోగలడు. డబ్బు పోతే పోయింది, పని కాలేదు. ఇప్పుడు ఆ పద్మ హాస్పిటల్లో ఉంది. ఆపరేషన్ చేయించారు. కళ్ళు కూడా వచ్చేస్తాయట అన్నాడు మెల్లిగా రమేష్. మనకిక దాంతో పనిలేదు. మరి దొంగతిరుగుడు లేకుండా డైరెక్ట్గానే సాధిద్దాం అని నవ్వుతూ వెళ్ళిపోయింది శాంతాదేవి. పద్మ బెడ్ మీద పడుకొనుంది. సారథి ఆమెకి గ్లూకోజ్ కలిపించాడు. ఆమె కళ్ళకి కట్టుంది. నువ్వు నా కోసం ఎంత శ్రమ పడుతున్నావన్నయ్యా. నీ రుణం ఎలా తీర్చుకోను? ఏంటా పద్మ, నేను పైవాడిని కాదుగా. అది కాదన్నయ్యా, అమ్మ వచ్చుంటే బాగుండేది. వచ్చి చూసిందిగా నీ ఆపరేషన్ అప్పుడు. నాన్నగారు కూడా వచ్చారు. నిజానికి నేనే వెళ్ళిపోమ్మన్నాను. ఎందుకన్నయ్యా? వ్యవసాయ పనుల సీజన్ కదమ్మా. నాన్నగారు అవి జాగ్రత్తగా చూసుకోవాలి. నాన్నగారు ఒక్కరూ ఉండలేరుగా. ఆయనకి వండి పెట్టేందుకు అమ్మ ఉండక తప్పదు. అందుకే అమ్మ ఇక్కడ ఉంటానని అండా నేనే పంపించేశాను. నిజమే అన్నయ్య. ఏంటో ఇక్కడికి వచ్చి చాలా రోజులైపోయింది. ఆపరేషన్ అయ్యాక 4 నుంచి 6 వారాల పాటు కట్లు విప్పరట. విసుగ్గా ఉందా పద్మ? ఏం చేస్తామమ్మా, కొంచెం ఓపిక పట్టు అన్నాడు లాలనగా. విసుగేం కాదు. ఎప్పుడూ సౌమ్య, నువ్వో, మోహన్ గారో ఉంటూనే ఉన్నారు. కాలక్షేపం బాగానే ఉంటుంది. ఎటొచ్చి నా ఒక్కరి కోసం మీ ముగ్గురు ఇంతగా. నువ్వు ఆ విషయం వదిలేసి. నువ్వు సౌమ్య నా కోసం శ్రమపడుతున్నారన్నయ్య, అర్థముంది. కానీ ఆ మోహన్ గారు, ఆయన పైవాడేమీ కాదులే, మన ఫ్రెండే. ఏమో పాపం, ఆయన చాలా ఎక్కువ శ్రమపడుతున్నారు. ఆయన మంచివాడు. సరే, నువ్వేం మనసులో పెట్టుకోకు. నేను వెళ్తాను డ్యూటీకి. సారథి వెళ్ళిపోయిన పద్మ మోహన్ గురించి ఆలోచిస్తుంది. అంతలో అతనే వచ్చాడు. నమస్తే పద్మ అంటూ. నమస్కారం. అయితే మీరు నా ప్రార్థనను మన్నించరన్నమాట. మీరు నాకు నమస్కరించకూడదని చాలాసార్లు చెప్పారు, కానీ ఎప్పటికప్పుడు మర్చిపోతాను. క్షమించండి.
సిస్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చిందా? మీరు రాకుండానా? నర్స్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చింది. మీకెప్పుడు ఆకలేస్తే అప్పుడు చెప్పండి, భోజనం తీసుకుందరు. మోహన్, నేనెవరినని నా కోసం మీరు ఎంత త్యాగం చేస్తున్నారు? అతను నవ్వేశాడు. నవ్వడం కాదు, చెప్పండి. మీ స్నేహితుడికి చెల్లెలికి అవసరానికి అన్నం తేవడానికి మీరు చాలా ఉదారంగా త్యాగమని కీర్తిస్తుంటే నవ్వొస్తుంది. పద్మ అసంతృప్తి చెందినట్లు మౌనంగా ఉండిపోయింది. ఏంటలా అయిపోయారు? కోపం వచ్చిందా? కాదు. మరి? ఆలోచన. దేని గురించి? మీరంతా ఇంత శ్రమ తీసుకొని ఆత్రంగా ఎదురు చూస్తున్న నా కళ్ళు రాకపోతే? పద్మ అంటూ కంగారుగా చూశాడు మోహన్. వద్దు పద్మ, డాక్టర్ ఎంతో నమ్మకంగా చెప్పారు, నీకు తప్పకుండా చూపొస్తాయి. మీరేం నిరాశపడకండి. అసలు మీరేమీ ఆలోచించకండి. విశ్రాంతి ఉండాలని డాక్టర్ చెప్పారు కదా. డాక్టర్లు అలానే చెప్తారు. మనసు మనం చెప్పినట్టు వింటే ఇంకేమీ, దాని మానాన అది ఆలోచిస్తూనే ఉంటుంది. మనసున్న మనుషులు ఈ ఆలోచనల నుండి తప్పించుకోలేరు. మీ ఆలోచనలేంటో చెప్పండి అయితే అంటూ పరీక్షగా చూశాడు ఆమె వైపు. అవి చెప్పేవి కాదు, నాకు కూడా చెప్పకూడదా? భారంగా నవ్వేసింది పద్మ. ఆమె చేత భోజనం తినిపించి వేయాల్సిన మాత్రలు వేసి గుడ్ నైట్ చెప్పి అతను హాస్పిటల్ నుండి బయటకు వచ్చాడు. అప్పటికి టైం రాత్రి 9 దాటుతుంది. అతని మనసు మామూలుగా లేదు, ఏదో ఆలోచిస్తుంది. పరధ్యానంగా ఆలోచిస్తున్నాడు. కాళ్ళు మాత్రం యాంత్రికంగా అతన్ని నడిపించుకు వెళ్తున్నాయి. రోడ్డు చీకటిగా ఉంది. జనసంచారం ఎప్పట్లానే తక్కువగా ఉంది. మరేమీ లేదు, పెద్ద పనేం కాదు. పీక తిక్కయ్యాక లేదు, ప్రాణం తీయక్కర్లేదు. చిన్న కేసే. ఓ చెయ్యి కాలు, చెరొక 500. క్లబ్బులో ఫిడేల్ వాయిస్తాడు. సారథట పేరు. క్లబ్బులో మనిషిని చూడడం, గుర్తు పెట్టుకోవడం, రోడ్డు మీదకి రాగానే ఒక్కడే వస్తాడు. మన పని కానిచ్చేయడం చీకట్లో. అడ్వాన్స్ తీసేసుకున్నాను 500. తుల్లిపడి చీకట్లోకి తప్పుకున్నాడు మోహన్ ఆ మాటలకు. అతనికి అసలు విషయం అతి సులభంగా అర్థమైపోయింది. శాంతమ్మ ఎంత ఘోరానికి తలపడింది. సారథి సౌమ్యల ప్రేమనవాకి ఇన్ని తుఫానులు ఎదురవుతున్నాయా అనుకుని నిట్టూర్చాడు సారథి. క్లబ్ మేనేజర్ పిలవడంతో లోపలికి వెళ్ళాడు సారథి. ఇవాళ మన క్లబ్ యానివర్సరీ, అందుచేత చాలా వరకు రాత్రి వరకు ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎక్కువ మంది వస్తారు. సరే సార్, మీ మ్యూజిక్తో అదరగొట్టాలి జనాన్ని. ముంబై నుండి క్యాబరే డ్యాక్ క్వీన్ ఏంజిలా వచ్చింది స్పెషల్ ఐటమ్స్కి. సరే సార్, మీ సామర్థ్యం మీద నాకు నమ్మకం ఉంది. అందుకే చిన్నవాళ్ళైనా మిమ్మల్ని చేరిన నెలకే ఆర్కెస్ట్రా కండక్టర్ని చేశాను. థ్యాంక్ యూ సార్. ఇవాళ ప్రత్యేక ఆహ్వానితుల ముందు మీ ప్రతిభ చూపి మన క్లబ్కి పరువు నిలబెట్టి పేరు తీసుకురావాలి. నా సాయశక్తులా ప్రయత్నిస్తాను సార్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అనడంతో అక్కడి నుండి వెళ్ళిపోయిన సారథికి కొన్ని నిమిషాల్లోనే కార్యక్రమం ప్రారంభమైంది. ఆర్కెస్ట్రా చక్కటి సంగీతం ప్రసారం చేయసాగింది. సారథి ఒక్కసారి థియేటర్నంతటినీ చూశాడు. శాంతాదేవి, మోహన్, పక్కన మరో 2, 4 ఓ టేబుల్ దగ్గర కూర్చునున్నారు. మోహన్ ఎందుకు వచ్చాడు? అది కూడా వాళ్ళతో? ఎప్పుడూ రాడే. అతనికి నైట్ క్లబ్లంటే మంచి అభిప్రాయం లేదు. ముంబై నుండి వచ్చే ఆర్టిస్టాలకు క్యాబరే అంటే అతన్ని ఆకర్షించిందా అని నవ్వుకొని టీం వైపు తిరిగాడు. అప్పటికే టేబుల్స్ అన్నీ నిండిపోయాయి. డ్రింక్స్ తెచ్చి అందించేవాళ్ళు, మంచింగ్ సప్లైస్ హడావిడిగా తిరుగుతున్నారు. రాత్రి 1 గంట దాటాక కానీ క్లబ్ తలుపులు మూసుకోలేదు. మేనేజర్ సారథిని అభినందించాడు. క్లబ్ గిఫ్ట్ అంటూ ఒక కవర్ అందించాడు. సారథి ఇంటికి బయలుదేరాడు. రోడ్డు నిర్జనంగా ఉంది, చీకటిగా ఉంది. అతను నడుస్తున్నాడు. సరిగ్గా అక్కడికి వచ్చేసరికి ఆగు అన్న గర్జన. రోడ్డు పక్క నుండి 2 అతనికి ముందు కురికారు. సారథి నివ్వెరపోయాడు. గూండాల వంటి రౌడీలు తన మీదకి లంఘించారు. ఒక్క క్షణమైనా ఆలోచించకుండా సారథి వాళ్ళతో కలపడ్డాడు. 1-2 నిమిషాలు దెబ్బలాట జరిగాక పోలీసులు వచ్చి వాళ్ళని పట్టుకున్నారు. స్టేషన్కి తీసుకెళ్లారు. పోలీసులతో పాటు వచ్చిన మోహన్ సారథి భుజం మీద చేయి వేసి నడిపించసాగాడు ఇంటికి. సారథికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. స్టేషన్లో రిపోర్ట్ ఇద్దాం పదండి. నిజానికి మనం వేరే రిపోర్ట్ ఇవ్వనక్కర్లేకుండానే పనులు జరుగుతాయి. ఇన్స్పెక్టర్ మంచి మా ఫ్రెండే అంటూ నవ్వాడు మోహన్. అందుక పోలీసులలా హఠాత్తుగా సాక్షాత్కరించారు. అసలు వాళ్ళకి ఎలా తెలుసు ఇక్కడ ఇలా జరుగుతుందని? నేనే చెప్పాను. వాళ్ళు సమయానికి వచ్చుంటే మీకు ఈ దెబ్బలు కూడా తగిలేవి కావు. కానీ మీకెలా తెలుసు? వదిలేండి, అది మీకు తెలియకపోవడమే మంచిది. ప్లీజ్ నిజం నన్ను తెలుసుకోనివ్వండి. బాధపడతారు సారథి, జాగ్రత్త పడతాను. సరే, మీరు అలా బలవంతం చేస్తే చెప్తాను. సౌమ్య అమ్మగారు
ఈ కిరాయి రౌడీలను ఏర్పాటు చేశారు. మీకో కాలు చెయ్యి తీయమని. సారథి అంటూ చీకట్లో నుండి పిలుపు వినిపించింది. సౌమ్య, నువ్వా? మీరు క్షేమంగా ఉన్నారా? నాకేం కాలేదు. నువ్వెందుకిలా వచ్చావు అర్ధరాత్రి పూట? ఇంటి దగ్గర నాకు నిద్ర పట్టలేదు. అమ్మ బావ కారులో వచ్చిన అలచికిడికి మెలకు వచ్చింది. మెల్లిగా వెళ్ళి వాళ్ళ మాటలు విన్నాను. ఏదో గూడుపుటాన్ని జరుపుతుంటారు. నాకు అనుమానం, భయం కలిగాయి. దాంతో ఇలా పరిగెట్టుకొచ్చాను. నాకేం అవ్వలేదులే. పద, నేనింటి దగ్గర దిగబెడతా. అలాగే, కానీ ఏం జరిగింది? ఏం లేదులే సౌమ్య. నిజం నా దగ్గర దాస్తున్నావా సారథి? ఏది జరిగినా మన మంచికే. సారథికి జరిగిన విషయం చెప్పడం ఇష్టం లేదని గ్రహించి సౌమ్య తననడిగినా మౌనంగా ఉండిపోయాడు మోహన్. ముగ్గురు నడవసాగారు. పద్మకి కట్లెప్పుడు విప్పుతారో అడిగారా డాక్టర్ని? వారం రోజుల్లో విప్పుతానన్నారు. సారథికి ఆశ్చర్యం కలిగింది. మీరెప్పుడు అడిగారు? ఇవ్వాలే, ఇందాకనే. సౌమ్యని ఇంటి దగ్గర వదిలి సారథి మోహన్ వెళ్ళిపోయారు. ఎక్కడి నుండి వస్తున్నావు? గద్దించింది శాంతమ్మ. నువ్వొచ్చిన చోటు నుండే. ఏంటా తలతిక్క సమాధానం? సూటిగా మర్యాదగా చెప్పలేవా? నేనెవరిననుకున్నావు? మీ అమ్మనే. ఓహో, నువ్వు చేసిన పని మర్యాదగానే ఉందా? నువ్వు నా పట్ల అమ్మలానే ప్రవర్తించావా? ఏంటా మాటలు? పెద్ద చిన్న లేకుండా. ఆడపిల్లవి హద్దుల్లో ఉండక్కర్లేదా? మరి నువ్వు చేసిన పని? సౌమ్య మాట పూర్తి కానే లేదు. పక్క గదిలో నుండి వచ్చాడు వెంకట్రామయ్య. శాంత, ఏంటి? ఇప్పుడే నీకు పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది. పోలీస్ స్టేషన్ నుండా? అంది ఆత్రంగా. అవును, ఎవరో కిరాయి రైడర్లకి నువ్వు 1000-2000 ఇచ్చావట. శాంతమ్మ ముఖం మాడిపోయింది. అంతలోనే తేరుకొని ధైర్యం తెచ్చుకొని, నేనివ్వలేదు. సారథికి కాలు చెయ్యి తీసేయమని నువ్వు వీళ్ళకి 1000 రూపాయలు ఇచ్చినట్టుగా వాళ్ళు చెప్తున్నారని పోలీస్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేశాడు. నిజం తెలుసుకోవడానికి వాళ్ళు ఇక్కడి నుండి కొంచెం సేపట్లో రాబోతున్నారు. అసహించుకున్నట్టు చూసింది సౌమ్య. అమ్మా, నువ్వు సారథి పట్ల అంత కసిగా, కక్షగా అతనేం ద్రోహం చేశాడని నీకు? నిన్ను ప్రేమిస్తున్నాడే, అది చాలదా? అదే అతను ఆమెకు చేసిన ఉపకారం అంటూ వెంకట్రామయ్య చెప్పారు. సౌమ్య తల్లివైపు ఎంతో తీక్షణంగా చూసింది. శాంతమ్మ ఆ చూపిని భరించలేక తలుంచుకుంది. నువ్విలాంటి పనులకి పాల్పడ్డావంటే ఎప్పుడో కాదు, ఇప్పుడే ఇంటి నుండి వెళ్ళిపోతాను. మరో విషయం కూడా గుర్తుంచుకో, సారథిని నన్ను వేరు చేయడం ఎవ్వడి తరం కాదు. శాంతమ్మ మౌనంగా ఉండిపోయింది. ఇంతలో ఇంటి ముందు జీపు అడిగిన శబ్దం. తుల్లిపడింది శాంత. వెంకట్రామయ్య తలుపు తీశాడు. సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ గదిలోకొచ్చారు. క్షమించండి, వేళగాని వాళ్ళు వచ్చి మీకు నిద్రాభంగం కలిగిస్తున్నాం. పర్లేదు, మాకు నిద్ర ఉండట్లేదు, చాలా రోజులై అంటూ ఆవిడ సౌమ్య వైపు చూసింది. శాంతమ్మంటే మీరేనా? నేను శాంతమని కాదు. ఆశ్చర్యంగా చూశాడు ఇన్స్పెక్టర్. మరి? నేను శాంతాదేవిని. ఓహో అంటూ నవ్వాడతను. సౌమ్య, టీలు పంపించు అనడంతో సరేనంటూ లోపలికెళ్ళింది సౌమ్య. శాంతమ్మ కోపంగా మోహన్ వైపు చూసింది. ఇతనెందుకు? దుష్ట శిక్షణకి, శిష్ట రక్షణకి, కొందరి కర్మలకి సాక్షిని అంటూ నవ్వాడు మోహన్. శాంతమ్మ గారు, ఆహా కాదు, శాంతాదేవి గారు, మీరు సారథి అనే అతన్ని రాత్రి గాయపరచాల్సిందిగా 1000 రూపాయలు 2 గూండాలని నియమించారట. నిజమేనా? పచ్చి అబద్ధం. మోహన్ నవ్వాడు. ఆ గూండాలు జీప్లోనే ఉన్నారండి అనగానే శాంతమ్మ తలంచుకుంది. ఆ సారథి మీద మీకెందుకంత పగ? నేను చెప్తాను ఇన్స్పెక్టర్ గారు అంటూ కలుగజేసుకున్నాడు వెంకట్రామయ్య. మా అమ్మాయి సౌమ్య సారథిని ప్రేమించింది, కానీ అతనికి డబ్బు లేదు. డబ్బున్న మా మేనల్లుడికి రమేష్కి ఇచ్చి పెళ్లి చేయాలని మా ఆవిడ సంకల్పం. అందుకు అడ్డొస్తున్న సారథిని పక్కకు తప్పించాలనుకుంది. శాంతమ్మ కోపంగా చూసింది ఆయన వైపు. ఇంటి గుట్టు లంకకి చేటు, మీరన్నీ చెప్పకండి అనవసరంగా. ఇంటికి పరువు తీసే పనులు ఇంటి గుట్టుని రచ్చకెక్కించక మానవ్ అని హెచ్చరించారాయన. మీకెంత ధైర్యం వచ్చిందండి? ప్లీజ్ శాంతాదేవి గారు, మేమున్నామిక్కడ అంటూ మందలించాడు ఇన్స్పెక్టర్. చూడండి, మీరీ అక్రమాన్ని ప్రోత్సహించినట్లు ఖచ్చితమైన దాఖలాలున్నాయి. మీరు నేరం అంగీకరిస్తారా? చేసేదేముంది, అంగీకరించగా నా వాళ్లే నాకు శత్రువులవుతుంటే. శత్రుత్వం నీతో కాదు, నీలోని దుర్మార్గంతో. సరే, మీరిక్కడ సంతకం చేయండి అంటూ పేపర్లు ఇచ్చాడు ఇన్స్పెక్టర్. ఏంటిది? బైండ్ ఓవర్. ఇక ముందు సారథికి ఏ విధమైన హాని కలిగినా అందుకు మీరే బాధ్యులు. అలాగా అంగీకరిస్తున్నట్టు సంతకం చేయండి, లేదంటే కేసు పెడతాం.
వాక్యం పూర్తి చేశాడు మోహన్. చేసిన తప్పు ఒప్పుకో, కేసులు కోర్టులు ఆ గొడవలు ఎవరు పడతారు అని సలహా ఇస్తున్నట్టే అన్నాడు వెంకట్రామయ్య. ఇక శాంతాదేవికి సంతకం చేయక తప్పలేదు.